అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు ఉదయం పేపర్ చూడగానే మనసు ఉత్సాహంతో ఊగిపోయిందనమాట. ఎన్నాలో వేచిన హృదయం అంటూ పాట పాడుకున్నా. పేపర్లో ఉన్నటువంటి కంప్లీట్ న్యూస్ చదివిన తర్వాత గాల్లో తేలినట్టుందే అంటూ పాటలు పాడుకున్నాం. ఎందుకంటే ఆ డిఎస్సి కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆనందం నాలో కనపడింది అనమాట విద్యార్థులారు. ఎందుకంటే అది మనకు తెలుసు. ఈ సుమారు 7 సంవత్సరాల క్రితం మనకు నోటిఫికేషన్స్, అప్పటి నుంచి కూడా చాలామంది ప్రిపరేషన్లు నా దగ్గరే విద్యార్థులు 2019 నుంచి అలా ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, వాటిని తట్టుకుంటూ మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడండి, ఏదో ఒక రోజు మనకి వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే, తప్పదు. సో మనం ఒక లక్ష్యం కోసం పరిగెడుతున్నప్పుడు, ఒక పనిలో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఉత్తినే మన కాళ్ళ దగ్గరికి రాదు. దానికోసం అవమానాలు పడాలి, ఇబ్బందులు పడాలి, కష్ట నష్టాలు భరించాలి, కానీ తట్టుకుని నిలబడాలి. నిలబడండి అని పదే మీకు చెప్పడం. నిలబడ్డారు. సో నన్ను చూసి నిలబడ్డారో లేకపోతే మీ యొక్క పరిస్థితులు బట్టి నిలబడ్డారో, అలా నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు గాల్లో తేలినట్టు ఉంటుంది. వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు ఎదురుపడినటువంటి సందర్భం వచ్చింది విద్యార్థులారా. సో ఇప్పుడు ఇంతకాలం వేరు, ఇక నుంచి మీరు చేయవలసినటువంటి విధానం కానీ, పద్ధతి కానీ, ప్రణాళిక కానీ వేరు. సో ఆ ప్రణాళికలు ఏంటి, పద్ధతులు ఏంటి అని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, సో గవర్నమెంట్ స్పష్టంగా మనకి చెబుతుంది 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఇందులో 6,599 పోస్టులు ఎస్జిటీలు ఉంటే, స్కూల్ అసిస్టెంట్లు 7,487 పోస్టులు ఉన్నాయి. అలాగే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కూడా మనకి ఉన్నాయి. అంటే ఓవరాల్గా 16,347 పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తుంది. అఫ్కోర్స్ ఈ పాటికి మీరు ఇది చూసుంటారు. ఇక పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే జూన్ 6 నుంచి జూలై 6 వరకు, అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ పరీక్షలు అనేటువంటివి మనకి జరుగుతుంది. అంటే ఇందులో అన్ని ఆన్లైన్లు జరుగుతాయి కాబట్టి ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, వ్యాయామోపాధ్యాయులు, పండిట్లు అన్నీ కలిపి ఈ నెల రోజుల పాటు ఈ పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి. సో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రోజుల్లో ఏ రోజు మీదవుతుంది అనేటువంటిది మనకి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది అనమాట. అంటే ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, ఎస్జిటి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, ఏ జిల్లా వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, ఇట్లాగా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి సమయం కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఒక 6 రోజులు, తర్వాత వచ్చేటప్పుడు మే నెలలో 30 రోజులు, అంటే ఓవరాల్గా ఒక 35-40 రోజులు. ఇక్కడ ఏమన్నా మీకు కలిస్తే అది ఒక 5 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు. అంటే ఎలా చూసినా 45 రోజుల లోపులోనే మీరు సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో ప్రభుత్వం మరి ఈరోజు 10 గంటలకి నోటిఫికేషన్ ఇస్తున్నాం అంటే అందులో అన్ని వెబ్సైట్లు అన్నీ పెడతారు, అంటే సిలబస్ పెడతారు, అలాగే ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది అందులో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో అది వచ్చే లోపల మనం దీన్ని కనుక జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి సమయంలో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ 45 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగానే పక్కా ప్లాన్తో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు, ఆ తర్వాత 2 రోజుల్లోనే ప్రాథమిక కీ ఇస్తారు, ఆ తర్వాత 7 రోజుల పాటు ఏదైనా కీలో అభ్యంతరాలు ఉంటే దానికి ఒక సమయం ఇచ్చారు, తర్వాత రిజల్ట్ ఇవ్వటం అనేటువంటిది, మెరిట్ జాబితా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అంటే దాదాపుగా ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం చూస్తుంటే నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా పరీక్షలు నిర్వహించడం, రిజల్ట్ ఇవ్వటం, పోస్టింగ్లు ఇవ్వడం, ఇదంతా దాదాపుగా 60 రోజుల్లో కంప్లీట్ అయిపోయేలాగానే షెడ్యూల్ కనపడి. అంటే ప్రభుత్వం గతం నుంచి చెబుతూ ఉన్నది ఎక్కువ సమయం ఉండదు, మీ పని మీరు చేసుకోండి, మీరు చదువుకోండి. సో మనం ఏమనుకున్నామంటే సరే ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి కదా అంటూ మనం పక్కదారి పెట్టాం, పక్క చూపులు చూపాం, అటు చూసాం ఇటు చూసాం. ఇప్పుడు లాస్ట్గా ఏమైందంటే ఉరుము లాంటి వార్త, కొంతమందికి అయితే ఉరుము లాంటి వార్త, కొంతమందికి అయితే చెప్తున్నాడు కదా ఊగిపోతున్నారనమాట, గాల్లో తేలినట్టు ఉందన్నమాట వాళ్ళందరికీ కూడా. కారణం ఏంటంటే అసలు మామూలు విషయమా ఇది? ఎంత కాలం అయిపోయింది, అర్ధ పుష్కర కాలం అయిపోయింది, 6 సంవత్సరాలు దాటి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్. గతంలో 2014లో
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, 2018లో ఆయన ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలం తర్వాత ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ భారీ ఎత్తున చిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పోస్టులు అని చెప్పొచ్చు. 16,000 పోస్టులు అంటే ఒక మెగా డిఎస్సి కింద మనం చెప్పేది. చిన్న రాష్ట్రం కాబట్టి చాలా ఎక్కువ పోస్టులు ఇక్కడ మనకి ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఈ సందర్భంగా నిరుద్యోగ యువత తరపున ఎవరైతే డిఎస్సి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అన్నీ వదులుకుని అదే పనిగా ఉండిపోయారో వాళ్ళందరి తరపున ప్రభుత్వానికి నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ బాధ నాకు తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఈ నోటిఫికేషన్ కోసం, డిఎస్సి కోసం అనేటువంటిది నాకు తెలుసు. సో ఇది ఒక మనందరికీ కూడా శుభవార్త లాంటిది. జీవితంలో ఇంత గొప్ప శుభవార్త మనం భవిష్యత్తులో వింటాం. కానీ ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, మనం పడ్డటువంటి ప్రెజర్ చూసుకుంటే భవిష్యత్తులో వచ్చే శుభవార్తల కంటే ఇదే మనకి పెద్ద శుభవార్త కింద ఉన్నది. ఎందుకంటే అది ఎందుకు అనేటువంటిది మీకు తెలుసు, నాకు తెలుసు విద్యార్థులారా. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. మరి మీరేం చేయాలి? సో ఉన్నటువంటి 45 రోజుల్లో చక్కగా చదువుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఆ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూడలేం. కానీ ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి నా వీడియో చూసినటువంటి క్షణం నుంచి మీరు అడుగులు వేయవలసిందే. అడుగులు కాదు, పరుగులు పెట్టవలసిందే. అది ఎలా ఉండాలంటే ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోవాలన్నమాట. మామూలు స్పీడ్లో వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి 45 రోజుల్లో మనకు అయ్యేటి పని కాదు. ఇక ర్యాకెట్ స్పీడ్తో మీరు వెళ్ళారా 60 రోజుల తర్వాత మీ జీవితమే మారిపోతుంది. విద్యార్థులను గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ప్రకారం 40 డేసా, 45 డేసా, 60 డేసా, 50 డేసా అనేటువంటి క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాత ఒక చక్కటి ప్రణాళిక మనం ఈ 45 రోజుల పాటు ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలనే దాని మీద మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను విద్యార్థులారా. సో మరొకసారి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క డిఎస్సి యాస్పిరెంట్స్ తరపున, నిరుద్యోగ యువత తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.